జనరల్గా మీరు ఇచ్చే ట్రీట్మెంట్లో ఎటువంటి మెడిసిన్స్ వాడతారు? అంటే ఆయుర్వేదానికి సంబంధించిన మెడిసిన్స్ మీరు ఇచ్చే వాటిలో ఉంటాయా సార్? ఇంటిగ్రేటెడ్ హోలిస్టిక్ విధానం అమ్మ, దేంట్లో మంచి ఉంటే అది తీసేసుకుంటాను. ఓకే. నాది ఆయుర్వేదం అనను, న్యాచురోపతి అనను, అల్లోపతి అనను. మన హ్యూమన్ బాడీకి ఏది అవసరమైతే ఒక రకంగా చెప్పాలంటే ఆయుర్వేదం కాదు, నాది సెల్ వేదం. ఓకే. పునర్నవ అనే ఒక మెడిసిన్ గురించి చెప్పారు సార్ మీరు. పునర్నవ హోమియోపతిలో విపరీతంగా వాడతారు, ఆయుర్వేదంలో వాడతారు. మేము కూడా దాన్ని ఎందుకు వాడకూడదు? షుగర్ వచ్చిన వాళ్ళకి పునర్నవ వాడతాం, కిడ్నీ సమస్య వచ్చిన వాళ్ళకి పునర్నవ వాడతాం. పునర్నవ ఒకటే కాదు, మా దగ్గర 130 రకాల సప్లిమెంట్స్ ఉన్నాయి. దే ఆర్ ఫుడ్ సప్లిమెంట్స్, కానీ ఫుడ్ ఐ కాల్ ఇట్ ఫంక్షనల్ మెడిసిన్, పనిచేసే మందులు. ఎందుకంటే సప్లిమెంట్స్ అనగానే అందరికి ఒక చిన్న చూపు, ఫుడ్ సప్లిమెంటేగా అదేం పని చేస్తుంది, దాని బదులు కుర్కుమని ఎందుకు, పసుపు తింటే పసుపు వాడితే సరిపోతుంది కదా, ఇట్లా అంటారు. బయో అవైలబిలిటీ లేదు కదా. సో నేను రా మెటీరియల్ సోర్స్ ని డైరెక్ట్ గా హిమాలయాల నుంచో అడవుల్లో నుంచో సోర్స్ చేసి పండించినవి కాకుండా వాటిని బయో అవైలబిలిటీ పెంచాలంటే, పెంచడం అంటే అబ్జార్ప్షన్, వేసుకున్న వెంటనే అది పనిచేయాలి. దానికి ఏం చేయాలి? నానో టెక్నాలజీ వాడాలా, లైపోజోమల్ టెక్నాలజీ వాడాలా, ఇంకో టెక్నాలజీ వాడాలా, వాడి అన్ని సప్లిమెంట్స్ ని బయో అవైలబుల్ చేశాను. కాబట్టి నా దగ్గర ఉన్న సప్లిమెంటరీ సపోర్ట్ తో ఎటువంటి అనారోగ్యమైన చిటికలో తగ్గిపోతాను. సెల్ హెల్త్ క్లినిక్ లో ఇవాళ మీ ముందు వచ్చి మన దమ్ముతో మాట్లాడుతున్నానంటే దట్ బికాస్ ఆఫ్ మై సప్లిమెంట్స్, ఫంక్షనల్ మెడిసిన్స్. సెల్ హెల్త్ క్లినిక్ లో ఇన్ని రిజల్ట్స్ రావడానికి ఆహారంలో మార్పులు చెప్తాం, బట్ బేసిస్ సప్లిమెంట్స్, ఫంక్షనల్ మెడిసిన్ లాగా పనిచేసే సప్లిమెంట్స్ వల్లనే. ఓకే. బేసిక్ ట్రీట్మెంట్ అంటే మీరు ఏం స్టార్ట్ చేస్తారు సార్? జనరల్గా ఒక ఉమెన్ ఎవరైనా వచ్చి కొంచెం నాకు ఇటువంటి ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, నిద్ర ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, పీసీఓడి ఏదైనా సరే చెప్పింది అనుకోండి, మీరు స్టార్ట్ చేసే ఫస్ట్ మెటబాలిజం చేంజింగ్ మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? మెటబాలిజం చేంజ్ చేయటం ఒక విధానం అయితే, ఏ సమస్య వచ్చినా అన్నప్పుడు నేను ఇందాకే చెప్పాను, సెల్ తప్పు చేయటమే కదా. అక్కడ ఎందుకు తప్పు చేస్తుంది అనేది మనం ఆలోచించాలి. ఒకటే జబ్బు, రెండే కారణాలు. ఒకటి అందవలసిన పోషకాలు అందకపోవటం, రెండు అందకూడని విష పదార్థాలు మితిమీరి అందటం. డెఫిషియన్సీ అండ్ టాక్సిసిటీ. డెఫిషియన్సీ మినరల్స్ అవ్వచ్చు, విటమిన్స్ అవ్వచ్చు, ఎంజైమ్స్ అవ్వచ్చు, న్యూట్రిషన్ అవ్వచ్చు, ప్రోటీన్ చైన్స్ అవ్వచ్చు, లోపిస్తున్నాయి. అందకూడని విష పదార్థాలు, తినకూడని తిండి మితిమీరి తినటం వల్ల. సో వీ హ్యావ్ డీటాక్స్ చేయాలి, డెఫిషియన్సీని బ్యాలెన్స్ చేయాలి. డెఫిషియన్సీని బ్యాలెన్స్ చేయడానికి నా సప్లిమెంటరీ సపోర్ట్ ఉంది. డీటాక్స్ చేయడానికి ఐ హ్యావ్ ఏ ప్రాసెస్ ఆఫ్ కొలోన్ హైడ్రోథెరపీతో గట్ ని డీటాక్స్ చేస్తాం, లివర్ ని డీటాక్స్ చేస్తాం, కొబ్బరి నూనె లాంటి క్యాప్రిలిక్ మోనోలారిక్ ఆయిల్ ఉన్న కొబ్బరి కుడి నుంచి తీసిన నూనె నుంచి వాడటం వల్ల డీటాక్స్ అవుతుంది. కార్బోహైడ్రేట్స్ ని టెంపరీగా ఆపుతాం. తర్వాత విచక్షణతో తినమంటాం, విచ్చలవిడిగా తినొద్దంటాం. లేదు పూర్తిగా నోరు కట్టేసుకోవద్దు, పార్టీకి వెళ్ళారు, ఏ పెళ్లికి వెళ్ళారు, ఫంక్షన్కి వెళ్ళారు, తినాలి, 4 రోజులు మళ్ళీ లంకణం చేయండి. ఎప్పుడో మన తాతలు ముత్తాతల కాలం నుంచి చెప్తున్నారు కదా లంకణం అని, దివ్య ఔషధం. అక్కడ కూడా మీరు గమనిస్తే లంకణం, కణాన్ని పస్తు పెట్టండి, సెల్ ని పస్తు పెట్టండి. లంకణం అంటే కణాన్ని కదా. సో అది మేమే కొత్తగా ఏది కనిపెట్టలేదమ్మా, అప్పుడు పాటిస్తున్నాయే ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి మీకు అందరికి తెలియజేయడానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇది పెరుగులో మెంతులు వేసుకుని తినేవాళ్ళు అప్పుడు పాత రోజుల్లో, అది మీరు వాడట్లేదు. మేము ఇప్పుడు ఫెనుగ్రీక్ అని ఒక సప్లిమెంట్ తీసుకొచ్చి పెట్టాము. యూజ్ దిస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కైనా లేకపోతే స్టమక్ ప్రాబ్లమ్స్ లో ఉన్నా వాడండి అంటాం. ఫ్యాషన్ అయిపోయింది. గివ్ మీ 1 ఫెను యార్ అంటారు వచ్చి, ఎక్కడ సబ్జెక్ట్ ఎక్కడికి వెళ్ళి అట్లా.